వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నేను కావ్య. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లవ్ లో ఉన్నారని వార్తలు రావడం కామన్. ఆ తర్వాత మా మధ్య అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పడం కూడా అంతే కామన్. అయితే ఇండస్ట్రీలో 3 జంటలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఈ 3 జంటలు నిజంగా లవ్ లో ఉన్నాయా లేక గాసిప్పా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ 3 జంటలు ఎవరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఆ 3 జంటలు ఎవరో. సమంత డివోర్స్ తర్వాత సినిమాలకు దూరమైంది. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో సోషల్ మీడియాకు కూడా దూరమైంది. అయితే గత కొన్ని రోజులుగా మళ్ళీ యాక్టివ్ అయింది. నిర్మాతగా మారి శుభం అనే సినిమా నిర్మించింది. మే 9న రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది. అయితే సమంత రాజ్ నిడిమోరుతో లవ్ లో ఉందని ప్రచారం జరుగుతుంది. తను ఎక్కడికి వెళితే అక్కడికి సమంత తీసుకెళ్తుంది. అది క్రికెట్ మ్యాచ్ చూడడానికైనా, శ్రీవాణ్ణి దర్శించుకోవడం కోసమైనా, టెంపుల్ కైనా. దీంతో సమంత రాజ్ లవ్ లో ఉన్నారని, త్వరలోనే కలిసి 7 అడుగులు వేస్తాని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక రెండో జంట రామ్ భాగ్యశ్రీ బోర్సే. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. భాగ్యశ్రీ నటించిన తొలి సినిమా మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆఫర్స్ దక్కించుకోవడం విశేషం. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రామ్ భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయిందని, వీరిద్దరూ ఫ్రెండ్షిప్ కూడా దాటేసి లవ్ లో పడిపోయారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే వీరిద్దరి గురించి టాపిక్ నడుస్తుంది. ప్రచారంలో ఉన్న వార్తలపై భాగ్యశ్రీ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయింది. ఇన్స్టాలో ఫ్యాన్స్ తో చేసిన చాట్ లో చేతుకున్న రింగ్ ఎవరు తొడిగారు అని అడిగితే నాకు రింగ్ ఎవరు తొడగలేదు అని ఆన్సర్ ఇచ్చింది. ఇలా మా మధ్య ఏమీ లేదు అన్నట్టుగా చెప్పినా సంథింగ్ అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక మూడో జంట ఎవరంటే ఎవరో ఊహించనిది. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రితు వర్మ. వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఎలా కుదిరిందో కానీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకనే మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో రితు వర్మ కనిపిస్తుంటుంది. వీళ్ళిద్దరి గురించి వార్తలు వచ్చినా ఎవరు రియాక్ట్ అవ్వడం లేదు. దీంతో మరింతగా వీరి ప్రేమ గురించి ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఈ 3 జంటల్లో ఎవరు పెళ్లి వరకు వెళ్తారో చూడాలి.